హాయ్ అక్క. హాయ్ ప్రైజీ, బాగున్నావా? బాగున్నానక్క. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా ప్రైజీ? బాగున్నానక్క. ఏంటి ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, చర్చికి రావట్లేదా? తయారవ్వలేదు? లేదక్క, రావట్లేదక్క. చాలా పనులున్నాయక్క. అయినా ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారక్క. బయటికి వెళ్ళే పనుంది. ఓహో అలాగా. దేవుని సన్నిధికి దూరం అయిపోతావేమో, జాగ్రత్త. సరే అక్క, వస్తాను. టైం అవుతుంది. సరే అమ్మా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజీ. అక్క అక్క, ఏమైంది ప్రైజీ? గుడ్ ఫ్రైడే అంటే ఏసైని సిలువేసిన రోజు కదక్క. అవునమ్మా. ఏంటో మట్టిబుర్ర మర్చిపోయాను. అయినా అందరూ 3 మేకులు పీక్కోలేకపోయిన దేవుడు అంటున్నారు. ఆ మాటలు వింటుంటే చాలా బాధగా ఉంటుందక్క. నిజంగానే 3 మేకులు పీక్కోలేకపోయాడు యేసయ్య. అయ్యో పిచ్చిదానా, నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావా? యేసయ్య 3 మేకులు పీక్కోలేకపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటే, కాల్చరా, బాగా కాల్చు. నువ్వు అస్సలు తగ్గకరా. అన్ని చంపేదాకా నిద్రపోకు. ఇలాగే నా బానిసగా బతకరా. మీరంతా నా మధ్యలో, నా మాయలో చిక్కుకున్నారా. మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడూ లేడు. ఇదే నా రాజ్యం. ఓ నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడున్న ప్రజల ఆర్తనాదనలు, వారి పాపపు ఘోష విని వచ్చాను. ఓ అవునా? వింటే మాత్రం వచ్చేస్తావా? ఈ ప్రజలతో ఏం చేస్తున్నావు? ఒక్కొక్కడితో ఒక్కొక్క పాపం చేయిస్తూ వీళ్ళని నా బానిసలు చేసుకున్నా. అలా చేస్తే నీకేమొస్తుంది? వీళ్ళంతా నా బందీలే కదా. వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది నాకు? వీళ్ళ కుటుంబాలలో చిచ్చులు పెట్టి సాటి మనిషి మీద ద్వేషాన్ని నింపి ఒకరినొకరు దూషించుకునేటట్టు చేసి మందుకి, ముక్కకి, చుక్కకి, చిందుకి బానిసలను చేసి వీళ్ళ బ్రతుకులు తగలడిపోతుంటే ఆనందించడమే కదా నా పని. ఒక్క
ఒక్కొక్కడితో బాంబులు తయారు చేయించి తుపాకులు తయారు చేయటం నేర్పిస్తా. కత్తులతో, గన్నలతో, బాంబులతో ఒక్కొక్కడు చంపుకొని విద్వేషాలతో నరమేధం సృష్టిస్తా. వీళ్ళ బ్రతుకులు నా చేతిలో తోలుబొమ్మలాట అయిపోతుంటే ఆనందిస్తా. ఆ తర్వాత ఏం చేస్తావు? చంపేస్తాను. వీళ్ళ ప్రాణాలు నరకంలో నాశనం అయిపోతుంటే చూసి పరితపించిపోతాను. నువ్వు వీరిని విడిచిపెట్టాలంటే వీరికి బదులుగా నీకేం కావాలి? ఎంత కావాలి? ఓ, వీళ్ళంటే నీకు ప్రేమ కదా. అయినా వీళ్ళు మంచివాళ్ళు కాదు. వీళ్ళ కోసం నువ్వు ఆలోచించకు. ఎందుకో తెలుసా? నువ్వేమో వీళ్ళని విడిపిస్తావు, వీళ్ళేమో నిన్ను ద్వేషిస్తారు. అక్కడితో ఆగిపోరు. నీ ముఖం మీద ఉమ్ము వేస్తారు, నిన్ను శపిస్తారు, చిత్రవద చేస్తారు. చెప్పు, కావాలా? వీళ్ళ కావాలా నీకు? నువ్వు వీళ్ళని విడిచిపెట్టాలంటే ఏం కావాలి? ఎంత కావాలి? వారిని రక్షించుకోవడానికి నా ప్రాణం ఇవ్వటానికైనా నేను సిద్ధమే. అలాగా అయితే నీ రక్తం కావాలి. నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి బొట్టు కావాలి. నీ జీవితాన్ని, ప్రాణాన్ని నాకు నాకు వెలగా చెల్లించు. సరే, నేను సిద్ధమే. నన్ను నేను వీరి పాపముల నుండి విడుదల పొందడానికి నా ప్రాణాన్ని, నా రక్తాన్ని, నా జీవితాన్ని వెలగా పెట్టి కాపాడుకోవడానికి నేను సిద్ధమే. నేను సిద్ధమే. My God, why have you forsaken me?
finished! Father, to your hands I commit my spirit. అలా జరిగిందా అక్క? ఆయన మేకులు పీక్కోలేకపోవటానికి తప్పించుకోవాలనుకోలేదు కదా, తనను తాను అప్పగించుకున్నాడు కదా. మన శరీరంలో ఏదైనా అవయవం పాడైపోతే డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటాడు. అంతరాన మందులిచ్చి తగ్గించలేకపోయాడు. ఆపరేషన్ చేసేవాడు డాక్టరేనా? మందులతో తగ్గించటం చేతకానివాడు డాక్టర్ అవుతాడా? వీడేం డాక్టర్ అని అనటం ఎంత బుద్ధిహీనతో. యేసయ్య కూడా 3 మేకులు పీక్కోలేకపోయాడు అని అనటం అంతే బుద్ధిహీనత. సరే అక్క, ఇలా అని అనుకోలేదు. నేను వెంటనే తయారయ్యి చర్చికి వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేయమ్మా.